గోదావరి వరద రహదారులపైకి రావడంతో భద్రాచలం నుంచి చెర్ల కూనవరం విఆర్పురం తదితర మండలాలకు రాకపోకలు స్తంభించాయి. నిన్న ఒక్కరోజే గోదావరికి మొదట 2, 3 ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. 56 అడుగులకి వరద ప్రవాహం చేరుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గోదావరి వరద వచ్చింది. భద్రాచలం పరిసర ప్రాంతాల రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద రహదారులపైకి రావడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి నుంచి కూడా గోదావరి 55 అంటే మొదటి హెచ్చరిక, రెండవది, మూడవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుండటంతో రహదారిపైకి గోదావరి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఈ మార్గాల గుండా రాకపోకలు నిలిచిపోయాయి. మనం ప్రస్తుతము చెర్ల మార్గం, భద్రాచలం నుంచి చెర్ల, వాజేడు, వెంకటాపురం ఈ మార్గంలో ఉన్నాం. గోదావరి వరద ఉధృతితోటి మొత్తం రహదారిపైకి ఎటు చూసినా కూడా మనం చూస్తున్నాం, రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఈ మార్గం గుండా ఇటు చెర్ల వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరమే కలిగింది. అలాగే ఇటు నుంచి చెర్ల వెళ్లే ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా అటు వెళ్లలేకపోయామని చెప్తున్నారు. ఇదే కాకుండా ఇటు సారపాక నుంచి బూర్కంపాడు, రెడ్డిగూడెం దగ్గర కూడా గోదావరి వరద వచ్చేసింది రహదారి మీద. అలాగే కూనవరం, విఆర్పురం, చింతూరు ఈ మార్గాల గుండా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కొంత ఇటు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని అడిగి వారి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఎటు వెళ్ళాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము సుజాత నగర్ నుంచి వచ్చాం సార్. సడన్గా ఇక్కడ రాగానే అక్కడ బూర్గంపాడు సాయిగా కొంచెం అక్కడ బ్రేక్ అయిందన్నారు. మళ్ళీ అటు తిరిగి ఇక్కడ ఎటుపక్క రాగానే ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయింది. మేము లక్ష్మీపురం దాకా వెళ్దామనుకుంటున్నాం. కొంచెం ఇబ్బంది ఉంది. సడన్గా తెలిసింది, మాకు కూడా తెలియదు ఇది. మేము ఇటు రాగానే సడన్గా తెలిసిపోయింది మాకు. ఇక వెనక్కి వెళ్ళిపోతాం, ఇంకా వేరే రూట్ ఏం లేదు కదా సార్, వెళ్ళిపోతాం. మేము లక్ష్మీనగర్ వెళ్ళాలనుకుంటున్నాం. బూర్గంపాడు దగ్గర క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి లక్ష్మీపురం మీదుగా ఇటు రావడం, చెర్ల రూట్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయింది నెల్లిపాక దగ్గర. ఇక తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సింది అనుకుంటున్నాం. మేము భద్రాచలం నుండి వస్తున్నామండి, చింతలగూడెం వెళ్ళాలి. మధ్యలో ఇట్లా అయిపోయింది. అంత వర్షం ఏం లేదా, గోదావరి వరద లేదన్నారు. ఇక్కడికి వచ్చాక ఎక్కువైపోయింది. తగ్గే వరకు ఉండటమే. ఇక్కడేనండి భద్రాచలం. నేను ఐసిడి సూపర్వైజర్ని. నా పేరు రాధమ్మ అండి. ఆఫీస్కి వెళ్దాం అనేసి వచ్చామండి. వస్తే దారలేదు. బొజ్జగుప్ప కూడా ఒక కేసు ఫీల్డ్కి వెళ్ళాలి. పరిస్థితి ఎలా వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదండి. నిన్న నుండి తెలుసండి వరద వచ్చి. నిన్న కూడా ఫీల్డ్కి వెళ్ళాము. రోడ్డు పక్కన వరకు వచ్చింది. ఈరోజు ఇంత ఇలా వస్తుందని అనుకోలేదు సార్. ఇప్పుడు చేస్తున్నా సార్. అదే పర్ణశాల వెళ్ళడానికని వచ్చాం. అయితే ఇక్కడ ఫ్లడ్ ఎక్కువగా ఉంది. మళ్ళీ కారు బ్యాక్ చేయాల్సి వస్తుంది. భద్రాచలం టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చాం. ఇప్పుడు పర్ణశాల ఫ్యామిలీతో వెళ్దామని వచ్చాం. చాలా వాటర్గా ఉంది, గోదావరి అంతా పొంగి పొర్లింది. ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ ఏదైనా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు పర్ణశాల కోసం కాకపోయినా ఇంకా అక్కడ విలేజ్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా, కొంచెం ఏదైనా కొంచెం డెసిషన్ తీసుకొని కొంచెం త్వరగా ఫ్లడ్ తగ్గిస్తే బాగుంటుంది. ఏదైనా సరే వాటర్ అయినా కొంచెం ఫ్రంట్గా వదిలి ఏదైనా కొంచెం చేయాలని కోరుకుంటున్నాం. డ్యూటీ నిమిత్తం ఖమ్మం నుంచి వస్తున్నాము. ఎస్ఎల్ఎస్ పవర్లో చేస్తున్నాను నేను. ఈ గోదావరి ఫ్లడ్ వల్ల మళ్ళీ వెనక్కి తిరిగిపోవాల్సి వస్తుంది. పొలం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానండి. ఊరి పొలం దగ్గరికి వెళ్దాం అనుకున్నా. అటు మన పాలకి వెనకుంది, గోదావరి పట్టింది, పోవటానికి ఇబ్బందిగా ఉంది, దారి లేదు. ఊరి పొలం మొత్తం ముంచేసింది, పంటలన్నీ ముంచేసినాయి. అనుకోకుండా బాగా వరద వచ్చేసి అనుకోకుండా వరద వచ్చింది. తెల్లటెల్లక మొత్తం మోసుకుపోయింది. ఎక్కడెక్కడికి దారులు పొందాయి. పంట మొత్తం మునిగిపోయింది. పొలం కాడికి పోదాని వచ్చి ఆగిపోయినా. మిగల్లా మొత్తం బట్టి పంట వరి 4 పోసినాం, పత్తి వేసినాం. మొత్తం పొలాలు మొత్తం పాడైపోయినాయండి. ఇక గొడ్ల మేతలు కూడా పాడైపోయినాయి. ఇంకా అసలు అన్ని మొత్తం ముంచేసిందండి. ఇంకా అసలు మొత్తం పరిస్థితి అసలు ఇంకా అట్లా అయిపోయిందండి. ధన్యవాదాలండి. ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉద్యోగరీత్యా వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రైతులు ప్రధానంగా పంట పొలాలు మునిగిపోయాయని, సర్వం కోల్పోయామని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత స్థిరంగా ఉండి ఆ తర్వాత కాస్త నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా ఈ రహదారులు ఉన్నాయి కూడా రాత్రి తర్వాత అంటే గోదావరి వరద ఉధృతి బాగా తగ్గిన
తర్వాతే ఈ మార్గంలో రాకపోకలు ప్రారంభమవుతాయి. అలాగే పోలీసులు ఎక్కడెక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు, బారికేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఈ రహదారుల మీద గోదావరి వరద నీరు వచ్చి చేరడంతో అటువైపు వెళ్లకుండా పూర్తి కట్టడి చేశారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, భద్రాచలం.